పెహల్గామా ఉగ్ర దాడి తర్వాత భారత ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించింది పాకిస్తాన్కి. పాకిస్తానీలు ఎవరు కూడా భారతదేశంలో ఉండటానికి వీల్లేదంటూ భారత ప్రభుత్వం విధించిన ఆంక్షలు ప్రస్తుతం కొంతమందికి శాపంగా మారాయి. ఈ నెల 27వ తారీఖుకి ఖచ్చితంగా ఎవరైతే విజిటింగ్ వీసా, ఎడ్యుకేషన్ వీసా, బిజినెస్ వీసాల మీద వచ్చినటువంటి పాక్ పౌరులు ఎవరైతే ఉన్నారో వారు భారతదేశాన్ని విడిచి వెళ్ళాలంటూ భారత ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అదేవిధంగా మెడికల్ ఎమర్జెన్సీ వీసాల మీద వచ్చినటువంటి వారు ఈ నెల 29కి ఖచ్చితంగా భారత్ విడిచి వెళ్ళాలని చెప్పేసి భారత ప్రభుత్వం విధించినటువంటి ఆంక్షలు అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం కొన్ని జంటలు అయితే ఈ ఆంక్షలకు సంబంధించి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, పాక్ మహిళ భారతదేశానికి చెందినటువంటి యువకుడిని వివాహం చేసుకుంది. అయితే ఆ యువకుడితో వివాహం తర్వాత ఆవిడ హిందూ మతాన్ని కూడా పుచ్చుకుంది. హిందూ మతంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఆవిడ తన భర్తతోటి భారతదేశంలో ఉంటుంది. అయితే ప్రస్తుతం భారత ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఏవైతున్నాయో ఆవిడకి శాపంగా మారాయి. ఆవిడ ఖచ్చితంగా తిరిగి తన దేశం వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాకపోతే ఆవిడ తరపు న్యాయవాది మాత్రం తన భర్త ఎవరైతే ఉన్నారో తన భర్త యొక్క పౌరసత్వం తనకు వర్తిస్తుందంటూ తన తరపున న్యాయవాది మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మొత్తానికి కనుక చూస్తే ఈ జంటతో పాటు మరికొన్ని జంటలు కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక వీళ్ళ విషయానికి వచ్చేస్తే ఇప్పుడు ఆమె పాక్ కి కూతురు అని చెప్తుంది, భారతదేశానికి కోడలు అని చెప్తుంది. అసలు ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే విధించిందో ఆంక్షలు అవి వీళ్ళకి ఎలా వర్తిస్తాయి? అలాగే వీటితో పాటు మరికొంతమంది జంటల గురించి మాట్లాడుకుంటే గుజరాత్ కి చెందినటువంటి ఒక మహిళ పాక్ జాతీయుడిని పెళ్లి చేసుకుంది. అయితే తనకి 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళ తల్లిదండ్రులను చూడడానికి తాను ఇండియా రావడం జరిగింది. ఇక పంజాబ్ మహిళ విషయానికి వస్తే ఆమె ఒక పాక్ జాతీయుడిని అయితే పెళ్లి చేసుకుంది. తన తల్లిదండ్రులను చూడడానికి ఇండియాకు వచ్చింది తన 2 పిల్లలతో కూడా. అయితే ఇక్కడ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిందో ఈ నేపథ్యంలో పాక్ వెళ్లిపోవడానికి సిద్ధమైంది. అయితే వాగా చేరుకున్నాక ఆ సరిహద్దులో ఆవిడకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఎదురైంది. ఏంటంటే ఆమెకు వచ్చేసి ఇండియన్ పాస్పోర్ట్ ఉంది, 2 కొడుకులకి కూడా పాక్ పాస్పోర్ట్ ఉంది. అయితే భర్త పాకిస్తాన్ లో ఉన్నాడు, కొడుకులిద్దరికి కూడా పాక్ పాస్పోర్ట్ ఉంది. ఇక్కడ వచ్చేసి సరిహద్దులో మీకు ఇండియా పాస్పోర్ట్ ఉంది కాబట్టి మీరు ఇక్కడే ఉండిపోవాలి, కొడుకులిద్దరూ కూడా వెళ్లిపోవాలి అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆ మహిళ ఏం చేయాలి? భర్త పిల్లలు ఆ దేశంలో వారు కాబట్టి వాళ్ళకైతే అక్కడ అనుమతి ఉంది, మీకు లేదు అంటున్నారు. అసలు ఈ కేసుని ఇప్పుడు ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుంది? అసలు ఇప్పుడు ఆ తల్లి పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు భర్త పిల్లలిద్దరిని వదిలేసి ఆ తల్లి ఒక్కటి ఇండియాలో ఎలా ఉండగలదు? అయితే ఇక్కడ భర్త పిల్లల్ని వదిలేసి తల్లి ఇండియాలో ఉండటం అనేది అది అంత ఈజీ అయ్యేటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే మానవ సంబంధాలు ఎమోషన్తో కూడుకున్నటువంటి పరిస్థితి. అయితే తనని పంపిస్తే కంప్లీట్గా తనతో పాటు తన పిల్లల్ని అందరినీ కలిపి పాకిస్తాన్ పంపించాల్సిన అవసరం ఉంది తన భర్త దగ్గరికి, లేదా తన భర్తని పిల్లల్ని ఇక్కడ ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కుటుంబాలను విడదీసేటువంటి ఈ ఆంక్షల పట్ల అయితే ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వారే ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అనేకమైనటువంటి అభ్యంతరాలు కూడా దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అయితే భారతదేశంలో పుట్టినటువంటి ఆ మహిళ, మీరు చెప్పినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ పాకిస్తానీయుడిని పెళ్లి చేసుకున్న తర్వాత పాకిస్తాన్ పౌరసత్వాన్ని ఇంకా పొందలేదని అయితే మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఆ క్రమంలో భాగంగా ఆ మహిళని ఇక్కడ భారత ప్రభుత్వం విధించినటువంటి ఆంక్షల నేపథ్యంలో ఆవిడ్ని పాకిస్తాన్ వెళ్ళటానికి వీల్లేదని చెప్పేసి బోర్డర్ దగ్గర ఆపినటువంటి ఆ ఘటన ఏదైతే ఉందో నిజంగా అది దురదృష్టకరమైనటువంటి ఘటన అని చెప్పుకోవాలి. భారత ప్రభుత్వం ఆంక్షలు కొన్ని సవరించి ఆవిడ్ని పాకిస్తాన్ పంపించాల్సినటువంటి బాధ్యత కూడా ఖచ్చితంగా ఉందనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నాయుడు గారు ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాలి. ఏంటంటే ఏదైతే ప్రభుత్వం పెట్టిందో ఆంక్షలు దానికి వాళ్ళు కట్టుబడి ఉండేటట్లయితే ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూర్చొని ఇక ఏ దేశం అయితే ఉందో ఆ దేశంలోనే మేము ఉంటాం, ఆ దేశ పౌరసత్వాన్ని మేము కంటిన్యూ చేస్తామని వాళ్ళైనా నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ లక్ష్మి గారు, ఎమోషన్స్ వేరు, లా వేరు. సో ఎమోషన్స్ని లాని మనం కలిపి కంపేర్ చేయలేము. అంటే మన దేశ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాత అధికారికంగా సర్కార్ కొన్ని ఆర్డర్స్ జారీ చేసిన తర్వాత ఆ ఆర్డర్స్ని మనం ఎమోషన్స్తో కంపేర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అయినప్పటికీ కూడా సో ఇలాంటి క్లిష్టమైనటువంటి కొన్ని అంశాలను పరిశీలించాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా భారత ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా ఇలాంటి అంశాలు ఇక్కడ ఒకవేళ పరిష్కారం కాకపోతే ఐక్యరాజ్య సమితి స్థాయిలో మరి ఇలాంటి అంశాలని చర్చకు తీసుకొని వచ్చి అక్కడ పరిశీలించి దీని మీద నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో మరొక ఎపిసోడ్ కనుక చూస్తే పంజాబ్కు చెందినటువంటి ఒక మహిళ పాకిస్తానీని పెళ్లి చేసుకుంది. అయితే ఆవిడకి 5 సంవత్సరాల ఒక బాబు ఉన్నాడు. అయితే 5 సంవత్సరాల బాబుతో కలిసి ఆవిడ
పాకిస్తాన్ వెళ్ళేటువంటి క్రమంలో మరి అక్కడ ఆవిడకి ఒక చేదు అనుభవం ఎదురైంది. 5 సంవత్సరాల బాబుకి పాకిస్తాన్ పౌరసత్వం ఉంది. అదేవిధంగా ఆ పంజాబ్ మహిళకి ఇంకా పాకిస్తాన్ పౌరసత్వం రాలేదు. ఆవిడ తన పేరెంట్స్ని చూసేందుకు పాకిస్తాన్ నుంచి మరి ఇండియా వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులు, పరిణామాలు, ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం విధించినటువంటి ఆంక్షలకి ఇప్పుడు ఆ పంజాబ్ మహిళ మరి తన 5 ఏళ్ల బిడ్డని ఒక్కడిని పాకిస్తాన్ పంపించాలా, లేకపోతే ఆ బిడ్డతో పాటు తాను ఇక్కడే ఉండాలా, సో తన భర్త దగ్గరికి వెళ్ళాలా లేదా, ఇలా చాలా రకాల క్లిష్టమైనటువంటి కొన్ని అంశాలు, కొన్ని జంటల సమస్యలు ఇప్పుడు భారత ప్రభుత్వం విధించిన ఆంక్షల నేపథ్యంలో చాలా అందరినీ కూడా బాధ పెడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది దీన గాథలు అయితే ఉన్నాయి. ఏదైతే ఉందో ఈ వీసాల యొక్క మ్యాటర్, ఏదైతే కేంద్ర ప్రభుత్వం అయితే ఈ ఆంక్ష విధించిన తర్వాత ఇలాంటి సంఘటనలు చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే మరొక వితంతురాలన్నమాట, వాళ్ళ హస్బెండ్ వచ్చేసి పాకిస్తాన్ అతడు. అయితే ఆమెకి 2 కూతుళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చి ఆమె ఇండియాలో ఉండడం జరిగింది ఇన్నేళ్లు కూడా. కానీ ఆమె పాక్ దేశానికి వెళ్లిపోవాలి అని చెప్పి, ఎందుకంటే ఆమెకు అక్కడ పాస్పోర్ట్ ఉంది, ఆమె పాక్ దేశానికి వెళ్లిపోవాలి అని చెప్పి ఇప్పుడు ఆర్డర్స్ ఏదైతే అప్లై అయిందో, ఇప్పుడు ఆమె వాళ్ళ భర్త అక్కడ చనిపోయాడు కాబట్టి అక్కడ తన భర్త యొక్క మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాము, కానీ అక్కడ పౌరసత్వం అయితే మాకు రాలేదు, మేము ఇన్నేళ్ళు ఇక్కడే ఉన్నాం, కానీ మమ్మల్ని అక్కడికి వెళ్ళి బ్రతకమంటున్నారు, మేము ఎలా బ్రతకాలి అని చెప్పి ఆమె ఈడొచ్చినటువంటి 2 ఆడపిల్లలు పెట్టుకొని ఆవిడ కూడా ఒక తీవ్ర దిగ్భ్రాంతిలో గురయ్యి తీవ్ర ఆవేదనకి గురవుతున్నటువంటి వీడియో కూడా మనం చూసే ఉంటాం సోషల్ మీడియాలో. అసలు ఈ నేపథ్యంలో ఇలాంటి కేసెస్ ఇలాంటి వాటిని ఎలా డీల్ చేస్తుంది ప్రభుత్వం? ఈ యొక్క ఆంక్షలు అయితే విధించింది, కానీ ఆంక్షల వల్ల చాలా మంది సతమతం అవుతున్నారు. కానీ ఎక్కడో జరిగినటువంటి దాడి, ఎవరో చేసినటువంటి దాడికి చాలా మంది అమాయకులు మేము కూడా బలవుతున్నాము, మా పట్ల మీరు కొంచెం కనికరించాలి అని వాళ్ళు అడుగుతున్నారు. కానీ ఎటువంటి కనికరం లేకుండా పాక్ లో జరిగినటువంటి ఘటన దృష్టిలో పెట్టుకొని రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అన్నట్లుగా రూల్స్ ఎవరికైనా కూడా ఒకటే, సో అందరికీ కూడా రూల్ ప్రకారం ఎటు వాళ్ళు అటు డివైడ్ అయిపోయి ఎటు దేశస్తులు అటు వెళ్లిపోవాలి అని అయితే గట్టిగా ఆంక్షలు అయితే విధిస్తుంది. కానీ కొన్ని క్లిష్టమైన కేసులు ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటే పాక్ కోడలవచ్చు, అక్కడ ఉన్నటువంటి భర్త అక్కడ ఉండొచ్చు, ఇక్కడ కూతురు అక్కడ కోడలవచ్చు, అక్కడ కోడలు ఇక్కడ కూతురు అవ్వచ్చు. కానీ ఇటువంటి కేసెస్ ని ఎలా డీల్ చేస్తారు? ఈ నేపథ్యంలో ఎక్కడైతే ఉన్నారో ఆ భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూర్చొని, సరే ఏ దేశం అయితే ఉన్నామో ఆ దేశానికి మేము పరిమితం అవుతాం, ఇక్కడ పౌరసత్వం ఇక్కడ అంతా మేము ఇక్కడే ఉంటాము, ఇంకా ఆ దేశంలోకి అడుగు పెట్టము అనుకుంటే, ఇక్కడ ఇంకొక అంశాన్ని గమనించాలి. వీరి యొక్క పేరెంట్స్ ఉండొచ్చు, ఇక్కడ ఈ పేరెంట్స్ కి అయితే ఆ అవకాశం ఇక్కడ మిస్ అయిపోతున్నారు. ఇటు పేరెంట్స్ కానీ అటు పేరెంట్స్ కానీ అటు వాళ్ళు ఇటు వాళ్ళు అటు రావడానికి కూడా ఇక్కడ ఛాన్సెస్ లేవు. మనం చూసుకుంటే ఈ అంశం ఖచ్చితంగా భారత ప్రభుత్వం మరొకసారి ఆలోచించాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ మీద ఉక్కుపాదం మోపటంలో ఎలాంటి తప్పు లేదు. అందరూ కూడా కోరుకుంటున్నదే, యుద్ధం వస్తే ప్రతి ఇంట్లో ఒక పౌరుడు పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే పాకిస్తాన్కి చెందినటువంటి మహిళలు ఇక్కడ భారతదేశానికి చెందినటువంటి పురుషులతో వివాహం చేసుకున్నారో, అదేవిధంగా భారతదేశానికి చెందినటువంటి మహిళలు పాకిస్తాన్కి చెందినటువంటి పురుషులతో వివాహం చేసుకున్నటువంటి నేపథ్యంలో వారిని ఏ విధంగా పరిగణించాలి, వారికి పౌరసత్వాలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి, అదేవిధంగా ఆ జంటలను విడదీయటం అనేటువంటి అంశాన్ని కూడా చాలా సెన్సిటివ్ అంశం. అది ఖచ్చితంగా దీన్ని ఆలోచించాల్సిన అంశం. దీని మీద పెద్ద ఎత్తున చర్చలు జరగాలి. ఐక్యరాజ్య సమితి అధ్యక్షతన చర్చలు జరగాల్సినటువంటి అంశం ఉంది. భవిష్యత్తులో కూడా ఇండియన్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వివాహం చేసుకుంటే వివాహం అయినటువంటి వెంటనే వారి యొక్క పౌరసత్వాలు, భర్త ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తో వారికి పౌరసత్వం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా అమెరికా, అదేవిధంగా ఇతర దేశాల్లో ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, అదేవిధంగా ఎడ్యుకేషన్ రీత్యా కానీ వెళ్ళినటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో భారత్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి మహిళలు కానీ పురుషులు కానీ, సో వారు బయట దేశాల్లో ఉండి ప్రేమించి వివాహం చేసుకున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా వారి యొక్క పౌరసత్వాన్ని నిర్ధారించాల్సినటువంటి అవసరం అయితే 2 దేశ ప్రభుత్వాలకైతే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవాలి. అవును, ఇక్కడ ఏంటంటే నాయుడు గారు ఇంకొక కేసు కూడా చూసాం మనం. ఇక్కడ ఇందాక మీరు చెప్పిన దాంట్లో నుంచి ఒక అమ్మాయి వచ్చేసి భారతీయురాలు, అబ్బాయి వచ్చి పాకిస్తాన్ అన్నమాట. వీళ్ళిద్దరు కూడా యుఎస్ లో చదువుకోవడానికి వెళ్లారు, అక్కడే ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేసుకున్నారు. సో రీసెంట్ గా పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ వాళ్ళకు కొన్ని సమస్యలు ఎదుర్కొని వాళ్ళు మళ్ళీ రిటర్న్ వద్దాం అనుకున్నారు. రిటర్న్ వద్దాం అనుకున్న నేపథ్యంలో ఆ అమ్మాయికి ఇక్కడ వీసా ఉంటుంది, అబ్బాయికి అక్కడ వీసా ఉంటుంది. కానీ వీళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడ ఉండాలి? ఇందాక మనం చెప్పుకున్న మ్యాటర్స్ లో పిల్లలు ఉన్నారు, ఇక్కడ పిల్లలు లేరు, కాకపోతే వీళ్ళిద్దరికి పెళ్ళయింది. ఇప్పుడు మీరు మనం అనుకున్నట్లుగానే ముందు కూడా ఇలాగే, అంటే మనం ఇక్కడ అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు విదేశాలకు వెళ్లి వాళ్ళిద్దరు అక్కడ చదువుకుంటూ గానీ లేకపోతే ఉద్యోగం చేస్తూ గానీ ఒక చోటు ఉండి ప్రేమలో పడవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. సో ఇలాంటి వాళ్ళ కోసం ఏమైనా చట్టంలో మార్పులు అనేవి వస్తాయా, లేకపోతే ఇలాంటి జంటల నేపథ్యంలో వీరికంటూ ఏమైనా ఆంక్షలు అనేవి విధించి వారికి ఏమైనా సపరేట్ గా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టడం జరుగుతుందా అనేది కూడా ప్రభుత్వం
మీద ఆధారపడి ఉంది. సో మొత్తానికి ఈ వీడియో చూసినటువంటి మన 99 టీవీ ప్రేక్షకులందరూ కూడా మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి జంటలు, ఇబ్బంది పడుతున్నటువంటి జంటలు, అదేవిధంగా వితంతువులు, చిన్నపిల్లల్ని తోటి బోర్డర్ దాటేటువంటి క్రమంలో వారికి ఎదురైనటువంటి సంఘటనలతో బాధపడుతున్నటువంటి మహిళల కోసం మీ యొక్క అభిప్రాయాన్ని మన కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. చాలా మంది ప్రజలు ఎలా స్పందిస్తున్నారంటే, అయ్యో పాపం అని ఈ రోజు మనం వాళ్ళకి జాలిస్తే వాళ్ళే రేపు పాములుగా మారి మనల్ని కాటేస్తారు కాబట్టి ఎటువంటి జాలి కూడా వాళ్ళ మీద ఉండొద్దు అనేది కొందరు వాదన అయితే, జాలి పడే వారి వాదన కొన్ని రకాలుగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అసలు కొన్ని సిచ్యువేషన్స్ ని ఎలా డీల్ చేయాలి, ఆ టైంలో ఉన్న ఎమోషన్స్ ని ఎలా అయితే మనం చూపించాలి అనేది కూడా అర్థం కాదు. ఇదే సిచ్యువేషన్ లో ఒకవేళ ఇదే సమస్య మీ ముందు కనిపిస్తే మీరు ఎలా రెస్పాండ్ అవుతారు, దీనికి మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కామెంట్ లో చేయడం మాత్రం మర్చిపోకండి.